హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గీ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి ముందుగా నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని ఒకసారి వాటర్లో కడిగేసుకుందామండి. తర్వాత దీంట్లో మనకి ఎంత రైస్ కావాలో అందుకు తగినంత నీళ్లు వేసుకునేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టుకుందాం. నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కుక్కర్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకునేసి 1 స్పూను నెయ్యి వేసుకునేసి ఈ మసాలావన్నీ వేసేసుకుందామండి. దానికి నేను 2 ఏలకలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు తీసుకున్నానండి. అంతే, ఇంకేం అవసరం లేదండి. చాలా బాగా వస్తుంది. దాన్ని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకునేసి దీన్ని బాగా దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. గీ రైస్కి చికెన్ కర్రీతో కానీ లేదంటే దాల్ అలాంటివి ఏ కర్రీతోనైనా చాలా బాగుంటుందండి. సో నేను దీనికి కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. గీ రైస్కి జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది. అది కూడా దోరగా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాము. అంతే అండి, ఫ్రై అయింది. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీమేడ్ తెచ్చి పెట్టుకుంటాను. ఫ్రెష్గా వేసుకున్నా బాగుంటుంది. ఇది అవసరానికి మనకి చేసుకోవాలి కాబట్టి నేను గార్లిక్ పేస్ట్ పెట్టుకుంటానండి. దాన్ని 1 స్పూన్ వేసుకున్నాను. దాన్ని కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇదిగోండి, అంతా బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. మనకు స్పైసీకి తగినంత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందామండి. మా ఇంట్లో అయితే కొద్దిగా స్పైస్ బాగానే తింటారు కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాను. తర్వాత కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా తీసుకున్నాను. దీనికి ఏమి ఎక్కువ అవసరం లేదండి, మనకు ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటే చాలు. అది కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయింది కదండి. నేను యూజువలీ గీ రైస్కి వెజిటబుల్స్ వేయరండి. నేను క్యారెట్, బీన్స్ కొద్దిగా యాడ్ చేసుకుంటాను. ఇదిగోండి, కొద్దిగా బీన్స్ వేసుకుంటున్నాను, కొద్దిగా క్యారెట్ వేసుకుంటున్నాను. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి క్యారెట్, బీన్స్ యాడ్ చేసుకుని దీంతో పాటు బఠానీ వేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది. పచ్చి బఠానీ సీజన్ అప్పుడు నేను వాడుకుంటాను. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఇది ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత దీనికి వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఆల్రెడీ రైస్లో వేసి పెట్టాం కదండి వాటరు, అదే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కాసేపు తెల్లనిద్దామండి. నేను మూత పెట్టి చూడండి తెల్లించాను. ఒక 5 మినిట్స్ వరకు ఇలా చేసామంటే వెజిటేబుల్స్ అంతా కూడా కుక్ అవుతాయి. ఆ తర్వాత రైస్ వేసేసుకున్నానండి. రైస్ వేసుకొని బాగా దీని వెజిటేబుల్స్ అంతా కుక్ చేసుకుందాం. నేను ఇది కుక్కర్లో చేస్తాను కానీ మూత పెట్టి విజిల్ పెట్టానండి. అలానే కుక్ చేస్తాను, ప్లేట్ పెట్టేసుకొని బాగొస్తుంది. కుక్కర్లో విజిల్ పెట్టి చేసుకుంటే అది అంత టేస్ట్ అనిపించదు నాకు, అందుకనేసి ఇలా చేసుకుంటాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇదయ్యి రైస్ కూడా కుక్ అయింది. సో ఇదిగోండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంతేనండి, గీ రైస్ చాలా ఈజీ అసలు. నేను దీన్నే లంచ్ బాక్స్కి తీసేసుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.